హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ టెట్ 2018లో సైకాలజీలో వచ్చిన బిట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన ఏ రకం? మీకు ఆన్సర్ తెలిస్తే నాతో పాటు మీరు ముందుగా అనుకోండి. ఆన్సర్ వచ్చి ఏ, సంచరిత పరిశీలన. సెకండ్ క్వశ్చన్, క్రింది వానిలో సరి అయిన ప్రవచనం. ఆన్సర్ 3. వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. వికాసం అనేది ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా, అది సరైన ప్రవచనం. వికాసము స్వల్పకాలిక ప్రక్రియ కాదు కదా. వికాసం అనేది స్వల్పకాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా కూడా ఉంటుంది కదా. వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవని ఇక్కడ ఉంది, కానీ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా వికాసం జరుగుతుంది కదా, అందుకని ఇది సరైనది కాదు. వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము అనుంది. వికాసాన్ని మనం ప్రాగుప్తీకరించగలం కదా. ఆన్సర్ వచ్చి వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. థర్డ్ క్వశ్చన్, భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ శబ్దానుకరణ దశ. దమనము చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ టెక్నిక్. ఆన్సర్ సమగ్రాకృతి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఏమిటి అని. పియర్సన్ డార్విన్ కుటుంబం. క్రింది వాటిలో అనువంశికతను ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరు అంటే మనకి పరిసరవాదులు అనువంశికవాదులు ఉంటారు కదా. అందులో అనువంశికవాదాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరు అంటే పియర్సన్ డార్విన్ కుటుంబం. ఆన్సర్ వచ్చి పియర్సన్ డార్విన్ కుటుంబం. ఈ అనువంశికవాదులు పరిసరవాదులు అనేది ఒక కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సిక్స్త్ క్వశ్చన్, పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదట సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదట సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం ఏమిటి? ఆప్షన్స్ 4 ఉన్నాయి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చెప్పేలోపు మీకు తెలిస్తే కనుక మీరు మనసులో మీరు అనుకోండి. ఆన్సర్ వచ్చి సెకండ్, సమాంతర క్రీడ. 7th క్వశ్చన్, సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరి అయిన జత. ఆన్సర్ 3, సహజాతాలు వాటి ఉద్వేగాలకి. ఆన్సర్ నవ్వు, ఉత్సాహం. 8th క్వశ్చన్, పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక భావనాలోపం ఈ దశకు సంబంధించినది. ఆన్సర్ వచ్చి సెకండ్, పూర్వ ప్రచాలక దశ. వ్యక్తి యొక్క భవిష్యత్ సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన. ఆన్సర్లు అభిరుచి, సహజ సామర్థ్యం, వైఖరి, నిష్పాదకత. ఆన్సర్ వచ్చి సహజ సామర్థ్యం. భవిష్యత్తు సాధన అంటే అభిరుచి అనేది స్టాండర్డ్గా ఉండదు. మనకి కూడా చిన్నప్పుడు ఒక అభిరుచి ఉంటుంది, ఇప్పుడు ఒక అభిరుచి ఉంటుంది కదా. అభిరుచులు అనేవి మారిపోతూ ఉంటాయి కనుక భవిష్యత్తులో ఇదే రకమైన అభిరుచి ఉంటుందని చెప్పలేం, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, వైఖరి అనేది కూడా మారిపోతూ ఉంటుంది, ఎప్పుడు ఒకే విధమైన వైఖరి ఉండదు. ఆన్సర్ వచ్చి సహజ సామర్థ్యం. 10వ క్వశ్చన్, శిక్షలు తప్పించుకోవడానికి విధేయతా దశ ఈ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును. ఆన్సర్స్ పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు డిఎస్సికి ప్రిపేర్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇంకా మీకు ఏ విధమైన బిట్లు కావాలి అంటే కామెంట్ చేయండి. నేను ఈ క్వశ్చన్ అడుగుతాను, మీకు దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. 11వ క్వశ్చన్, పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగ్గా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనలేకపోవడంలో రక్షక తంత్రం. ఆన్సర్స్ ప్రతిగమనం, తాదాత్మీకరణం, ప్రక్షేపణం, ఉపసంహరణ.
ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.